బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ సిరీస్ లో థర్డ్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ గురించి ఈ వీడియోలో చూసేద్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శ్రవంతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఏంటంటే 7th మంత్ నుండి డెలివరీ అయ్యే వరకు థర్డ్ ట్రైమిస్టర్ అని అంటారు. ఈ థర్డ్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ లో కాసెస్ వచ్చేసి అందులో ఫస్ట్ది ప్లసెంటా ప్రివియా. ప్లసెంటా ప్రివియా అంటే మాయ అనేది కిందకు ఉండడం. నార్మల్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మాయ అనేది పైన భాగంలో ఉంటుంది. ఈ ప్లసెంటా ప్రివియాలో కింద భాగంలో ఉండడం వల్ల పెయిన్లెస్ బ్లీడింగ్ అవుతుంది. ఇది కొంచెం సీరియస్ కండిషనే. సెకండ్ వచ్చేసి అబ్రప్షో ప్లసెంటా. ఈ అబ్రప్షో ప్లసెంటాలో ఏంటి, మాయ అనేది ముందుగానే బేబీ డెలివరీ కన్నా ముందుగానే సెపరేట్ అవుతుంది. దానివల్ల బేబీకి ఆక్సిజన్ కానీ బ్లడ్ కానీ అందక బేబీ లోపల చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ అబ్రప్షో ప్లసెంటా అనేది బేబీకి మదర్ కి ఇద్దరికి సీరియస్ కండిషనే. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి రప్చర్ ఆఫ్ యూట్రస్. ఈ రప్చర్డ్ యూట్రస్ ఏంటంటే ఫస్ట్ బేబీ సిజేరియన్ సెక్షన్ అయ్యి సెకండ్ బేబీ కన్సీవ్ అవ్వడము విత్ ఇన్ 5 months అయితే ఆ హీల్ అనేది ప్రాపర్ గా అవ్వదు. స్కార్ అనేది అలా వీక్ గా ఉంటుంది. ఆ సిజేరియన్ సెక్షన్ స్కార్ వీక్ గా ఉండడం వల్ల ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ నెలలు నిండుతున్నా కొద్దీ అక్కడ సెపరేట్ అయ్యి బ్లీడింగ్ ఇంటర్నల్ గా ఎక్కువైపోయి బేబీ మదర్ చనిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్ కాజ్ అండి థర్డ్ ట్రైమిస్టర్ బ్లీడింగ్ లో. ఫోర్త్ వచ్చేసి లేబర్ పెయిన్స్. నార్మల్ లేబర్ గా టైం కి పురిటి నొప్పులప్పుడు బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.